హ్యాపీ మార్నింగ్. అపర్ణ పేరెంటింగ్ కోచ్ హియర్. ఇవాళ పిల్లల ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి ఎగ్జామ్స్ గురించి మాట్లాడుకుందాం. ఎగ్జామ్స్ అప్పుడు పిల్లల్ని ఎప్పుడు కూడా మీరు తిట్టకండి. అంతేకాకుండా వాళ్ళని కాన్స్టెంట్గా రేపు ఎగ్జామ్ ఉంది చదువుకో, ఇప్పుడు ఎగ్జామ్ ఉంది చదువుకో అని ఊరికే అలా కాన్స్టెంట్గా గుర్తు చేయొద్దు. అంతేకాకుండా పిల్లల్ని ఎక్కువ కంపేర్ చేయొద్దు. అంటే వేరే వాళ్ళతో ఇతరులతో కంపేర్ చేయడమే కాదు, వాళ్ళని వాళ్ళతో కూడా కంపేర్ చేయొద్దు. అంటే నిన్న నువ్వు 3 గంటలు చదివినావు, ఇవాళ ఏందిరా ఒక్కసారి కూడా పుస్తకం పడతలేవు 5 నిమిషాలు కూడా, ఇట్లా నిన్నటికి ఇవాళటికి కూడా వాళ్ళని వాళ్ళతో కూడా మీరు కంపేర్ చేయొద్దు. అంతేకాకుండా వాళ్ళని ఎక్కువగా ప్యానిక్కి గురయ్యేటట్టు చేయకండి. అంటే ఎక్కువ భయపెట్టకండి. అరే ఎగ్జామ్ ఉంది అని ఊరికి అలా భయపెట్టకండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మనసు లోపల పిల్లలకి ఎప్పుడు కూడా మనతో పాటు మనల్ని సంతోషంగా ఉంచాలనే ఉంటుంది వాళ్ళకు కూడా. వాళ్ళు ఎప్పుడు లోపల ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఒక టెన్షన్ ఉంటుంది వాళ్ళకి. అరే నా వల్ల నా పేరెంట్స్ ఏమైనా డిసప్పాయింట్ అవుతారేమో, నా వల్ల నా పేరెంట్స్ ఏమైనా అప్సెట్ అవుతారేమో, నా వల్ల నా తల్లిదండ్రులు నిరాశకు గురవుతారేమో అనే ఒక చిన్న భయాందోళన వాళ్ళ లోపల ఉంటుంది. సో మనము ఇవన్నీ మళ్ళీ వాళ్ళని భయపెట్టడం వల్ల, వాళ్ళని కంపేర్ చేయడం వల్ల ఇవన్నీ వాళ్ళ లోపల ఆలోచనలు ఎక్కువ అవుతాయి. మరి ఇలా చేయకుండా ఉండాలా, ఏం చేయాలి అంటే వాళ్ళని కాస్త రిలాక్స్గా ఉండనివ్వండి. కొంచెం రిలాక్స్గా కామ్గా, మీరు కామ్గా ఉండండి, వాళ్ళని కూడా కామ్ అండ్ స్టేబుల్గా ఉంచండి. వాళ్ళు ప్రిపేర్ అవుతుంటే వాళ్ళని డిసిప్లిన్ చేయడానికి మీరు ప్రయత్నం చేయకండి. వాళ్ళ హ్యాబిట్స్ మీద వాళ్ళని పించ్ చేయకండి. ఎందుకంటే వాళ్ళని మీరు ఎమోషనల్గా సేఫ్గా ఫీల్ అయ్యేటట్టు చేశారనుకోండి, వాళ్ళ మెమరీ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా వాళ్ళు ఎంత బాగా నిద్రపోతే వాళ్ళకి అంత చదివిన విషయాలు అంత ఎక్కువ గుర్తుంటాయి. కాబట్టి వీలైనంత వరకు మీరు కామ్ అండ్ స్టేబుల్గా ఉండి వాళ్ళని కూడా కామ్ అండ్ స్టేబుల్గా ఉంచితే వాళ్ళ మెమరీ అనేది, జ్ఞాపక శక్తి అనేది చాలా మంచిగా పనిచేస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు సేఫ్గా ఫీల్ అవుతారో వాళ్ళ జ్ఞాపక శక్తి బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎమోషనల్గా సేఫ్గా ఫీల్ అయ్యేటట్టు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంతేకాకుండా మంచి నిద్రపోవాలి వాళ్ళు. మంచి నిద్రపోయినప్పుడు చదివిన విషయాలు బాగా గుర్తుంటాయి. ఈ విషయాలు మీరు గుర్తుంచుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ.